ఇక అంత మంచిదే. మరి నిన్న అత్త అని రాలేను, కొద్ది పని అర్థమైంది. సరే చిన్న చిన్న బాగా కూర్చో బాబా. ఎప్పుడు వచ్చినా? ఇప్పుడే వస్తాను. కూర్చో కూర్చో. ఫోన్ చేస్తే రాకపోతే ఇక కొంచెం కూర్చో బాబాతో మాట్లాడు. మీరే ఇట్లా ఆడుతున్నాను ఇవ్వండి. ఇప్పుడే తాగినా కొన్ని సత్యం ఇక అరెతలు అయినాయి. ఇక అదే పొలాలకే పోడు, బర్రయి పాలు వెళ్ళిపోడు కేంద్రానికి. నీళ్ళు తెచ్చినావు? నీళ్ళు ఫిల్టరేనా? అదే మరి నీళ్ళు ఆడతాం. మరి బాగా చేద్దాం. మటన్ అని చెప్పాను తీసుకొస్తా. ఏంది మటనా? మటన్ మటన్ ఎందుకు? మటన్ తింటే నాకు మత్తి రావాలనా? మటన్ ఏమవుతా నాకు? కిలో చెప్పాను. బాగా వచ్చింది. అదే అది నాకు మటన్ ఏమవుతుంది? మటన్ తింటలేను నేను. ఇంకేం తింటుంది? చికెన్ తిందు పోయి. చికెనా? చికెన్ తింటే ఇప్పుడు కోళ్ళకు రోగం వచ్చింది. ఆ రోగం చికెన్ నాకు పెట్టి నన్ను చంపుదామనా? ఇంకేం కూర ఏం కూడా చెప్పావు. ఇంత బయటకు వెళ్దాం. బయట ఎందుకు? ఇక్కడ బొంపాయి మందా? మంద అంటే ఇక బయట పోయినా మందు ఇక పురుగుల మందు ఆయిపించాలి రావడంగా. ఏం మాట్లాడదు. పురుగుల మంది ఆయిపిస్తాం. ఏది బండి ఏది? సరే ఉండే. సరే సరే అల్లుడు పోయి జల్లేస్తాం. అలా ఉంది బామ్మ. ఏ పని ఉండు నేను చెల్లేస్తా. సరే మరి జల్దిరా, నేను ఒక్కనే అయితే మరి. సరే నాకు మద అటే పోతుంది కోసం బీరు పట్టుకొస్తా. ఏంటి బీరే? అంటే బీరు తెచ్చి వీడికి తీసుకొచ్చింది ఎందుకేనా? బీరు తాగిపించి నన్ను బీరోని పేదోని చేద్దామనా? నీ బీరు పీసినదేగా ఏమవుతుంది? నీ బీరు అదేమని నువ్వు ఇట్లా అంటావనే ఒక కోటర్ బొమ్మ పట్టుకొచ్చాను నీ కోసం. కోటరా? అయ్యో కోటర్ గీటర్ కాదు నువ్వు. అంటే కోటర్ తాగిపించి మీ అక్క 3 రోజులు వచ్చి ఇప్పుడు కోటర్ తాగిపించినాక మీ ఇంటికి వెనక మా రాయాని నేను రానా అది ఇద్దరికి లొల్లులు అయినాక మీ అందరు ఒక్కటై నా తలకాయ వాళ్ళు కదా. కోటర్ తాగిపించి కొడదాం ఆయన. కోటర్ నాడా ఇంటికి వీకంపా. అయితే చికెన్ తినా అంటే చికెన్ తినా బికెన్ తినా నేను ఏది తినగందా ఇంటికి పోందా? ఇంటికి